కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. మతపరమైన అంశాలతో ఓట్లు అడగడం కాదు, ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు అడగాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ ప్రజాహితం పేరిట యాత్రలు చేస్తోందన్నారు. ఇక రేపు చేవెళ్లలో 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారన్నారు పొన్నం. సాయంత్రం 4 గంటలకు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల్లో భాగంగా మహిళలకు 500 రూపాయల సిలిండర్ పథకాన్ని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించిన కార్యక్రమాన్ని రేపు లాంఛనంగా మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కలిసి ప్రారంభిస్తూ ఉన్నాం. మేము ఎన్నికల్లో చెప్పిన విధంగా వాగ్దానాలను నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. ఈ కార్యక్రమంకు సంబంధించి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకోవాలి. కానీ మేము ఇచ్చిన 100 రోజుల హామీ కూడా పూర్తి కాకముందే ప్రేరేపితమైన మాటలు, ప్రభుత్వాలు కూలగొడతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. నేను ఎన్నికల రోజు కూడా గ్యాస్ సిలిండర్ పూజ చేసిపోతే దాన్ని ఆ రోజు కాంట్రవర్సీ చేసినారు. ఇవాళ మళ్ళీ అదే గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకు ఇస్తూ ఉన్నది మా ప్రభుత్వం. ఈరోజు ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజా చైతన్య యాత్రలో వస్తున్నటువంటి బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, దీని రిఫండ్ 500 రూపాయలు మీరు ఇవ్వగలుగుతారా? 500, 400 సిలిండర్, 1200 విద్యుత్, దానికి ఏం జవాబు చెప్తామని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈరోజు నియోజకవర్గానికి ఏం చేసిరో చెప్పండి. ప్రజాహిత యాత్ర పేరు ఇవాళ 5 ఏళ్ల తర్వాత తిరిగితే కాదు. మీరు 5 సంవత్సరాలు ఇక్కడ ప్రజలకు కనబడకుండా, నియోజకవర్గ ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నప్పుడు కూడా మాట్లాడకుండా, ఇవాళ ఏదో ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి నేనేదో నరేంద్ర మోడీ గారి పేరు మీద, రామాలయం పేరు మీద ఓట్లు అడిగితే రాదు. నిజంగా నువ్వు ప్రజలకు ఇక్కడ ఏమైనా కష్టాల్లో, నష్టాల్లో, సుఖాల్లో అందుబాటులో ఉంటే అంబేద్కర్ గారి దగ్గర కావచ్చు, మల్లెపూ చెట్టు దగ్గర కావచ్చు, గాంధీ దగ్గర కావచ్చు, ఎక్కడైనా కూడా చర్చకు సిద్ధం. కానీ అవన్నీ ఏం లేకుండా ఊరికేనే వచ్చి ఏది పడుతుంది మతపరమైన అంశాలను ప్రేరేపితం చేసి రాముని పేరు మీద, అక్షంతల పేరు మీద ఓట్లాడుకునేటువంటి మాని నిజంగా తెలంగాణకు బీజేపీ ఏం చేసింది, బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడిగా ఏం చేసిందో చెప్పి ఓట్లాడమని